అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ ఒక్క క్షణం వేదికపై అందరూ చూస్తుండగానే ఆకాశం నుంచి ఓ డ్రోన్ కింద పడింది. అంతేకాదు ఆ డ్రోన్ నుంచి ఊడిపడిన బ్యాటరీ నేరుగా ఏపీ మంత్రి వంగలపూడి అనిత చేతిపైన పడింది. అసలేం జరుగుతుందో అర్థం కాక అక్కడున్న అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇంతకీ డ్రోన్ ఎందుకు కింద పడింది, మంత్రి అనితకు ఎంత గాయమైంది, అసలు ఏం జరిగిందనేటువంటి పూర్తి వివరాలు చూస్తే, అమరావతి ఛాంపియన్షిప్ పోటీలలో భాగంగా నిర్వాహకులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. అయితే కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ డ్రోన్ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోవడంతో అది కంట్రోల్ కోల్పోయి కిందకు పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ క్రమంలో డ్రోన్కు సంబంధించిన బ్యాటరీ ఊడి నేరుగా మంత్రి అనిత కుడి చేతిపైన పడింది. దీంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు ఆమె వద్దకు చేరుకున్నారు. ఎస్పీ సుబ్బారాయుడు వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి గాయమైనటువంటి చేతికి బ్యాండేజ్ వేశారు. అయితే చేతికి గాయమైన మంత్రి అనిత మాత్రం వెనక్కి తగ్గలేదు. బ్యాండేజ్తోనే తన స్పీచ్ను కంటిన్యూ చేసి కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఇక ఈ ఇన్సిడెంట్ పైన పోలీసులు కూడా వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైనటువంటి డ్రోన్ను స్వాధీనం చేసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అసలు డ్రోన్ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గడం వల్లే ప్రమాదం జరిగిందా, లేక ఏదైనా టెక్నికల్ ఫెయిల్యూర్ కారణమా, లేదా డ్రోన్ ఆపరేషన్లో నిర్వాహకుల నెగ్లిజెన్స్ ఉందా అనే కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా విఐపీలు పాల్గొనే ప్రోగ్రామ్స్లో డ్రోన్ల వినియోగం విషయంలో సేఫ్టీ ప్రోటోకాల్ ఎంతవరకు ఫాలో అయ్యారనే అంశంపైన కూడా అధికారులు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అదృష్టవశాత్తు మంత్రి అనితకు స్వల్ప గాయం మాత్రమే కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఈ ఘటన ఒక కీలకమైనటువంటి ప్రశ్నను మాత్రం ముందుకు తెచ్చింది. ఈ ఘటనకు టెక్నికల్ ఫెయిల్యూర్ కారణమా, లేక ఆర్గనైజర్ల నెగ్లిజెన్స్ కారణమా అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. ఏదేమైనా కొన్ని సెకండ్ల పాటు జరిగిన ఈ డ్రోన్ ఇన్సిడెంట్ అక్కడున్న వారందరినీ కూడా ఒక్కసారిగా షాక్కి గురిచేసింది.